రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర ఒడిషా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఎల్లుండి మధ్యాహ్నం తీరం దాటవచ్చని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇక దాని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర ఒడిషా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. రైట్గా వెదర్ రిపోర్ట్ కి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, ఇప్పటికే వర్షాల మీద వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో మరొక అల్పపీడనం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మరి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు? అలాగే ముఖ్యంగా చేపల వేటకు వెళ్లే వాళ్ళకి కానీ పంటలు వేసే వారికి కానీ ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, ఈ నెల 13వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి అల్పపీడనం ఏర్పడడం జరిగింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడడం జరిగింది. ఈ అల్పపీడనం రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి మధ్యాహ్నానికి ఇటు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య ఇది తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బలమైనటువంటి గాలులు ఈ తీరం వెంబడి వేస్తున్నటువంటి సందర్భంలో ఉత్తరాంధ్ర ఈ దక్షిణ ఒడిశా మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు గడిచినటువంటి 4 రోజుల నుంచి కురవడం, రానున్నటువంటి మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్షాల మీద ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ని అప్రమత్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు తాజాగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇటు విశాఖపట్నం, అనకాపల్లితో పాటు తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా మిగిలినటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ లో ఉంటే, రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికైతే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 2 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రభుత్వం అధికారి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అటు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే గోదావరి ఇంకా నిండుకొండలా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. రాష్ట్రంలో వాగులు, వంకలు, కాలువలన్నీ కూడా నిండుకొండలా ఉండడంతో ఈ కాలువల వద్ద గోదావరి, అదేవిధంగా కృష్ణా నది వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా స్నానాలకు అత్యంత ఉత్సాహంగా దిగకూడదని చెప్పి హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు సముద్ర వేటకు, అటు చేపల వేటకు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అల్పపీడనం కారణంగా వాయుగుండంగా మారితే సముద్ర తీర ప్రాంతం కొంత అల్లకల్లంగా ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో మెండుగా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలతో పాటు రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మొక్కజొన్న పంట చేతికి అంది వస్తుంది. చాలా వరకు రైతులు మొక్కజొన్నను కోసి ఆరబెడుతూ ఉన్నారు. ఈ తడిచినటువంటి ముద్దైనటువంటి ఈ మొక్కజొన్న ఇప్పటికే మొక్కలు రావడంతో రైతాంగానికి నష్టం వాటిల్లుతుంది. అందువల్ల కోసినటువంటి పంటను జాగ్రత్త చేసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ 2 రోజుల పాటు మరొక అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బ్రాహ్మణి, రైట్ గణేష్, ఇక అలాగే చెప్పండి, ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేసేటట్లుగా కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఏమైనా ఇవ్వడం జరిగిందంటారా? ఖచ్చితంగా ప్రతి జిల్లాకు హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉంచారు. ఆర్డీఓలు, ఎంఆర్ఓ కార్యాలయాలు కూడా అందుబాటులో ఉంచారు. ఎందుకంటే విజయవాడలో మనం చూసాం, 2 మాన్యువల్స్ లో పడి చనిపోవడం, ఆ తర్వాత ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావడం, ఎక్కడైతే ప్రధాన నగరాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ ని క్లీన్ చేయడంతో పాటు ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా మ్యాన్హోల్స్ ఓపెన్ లేకుండా ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని, కార్పొరేషన్ సిబ్బందిని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందువల్ల ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది వర్షాల పట్ల జాగ్రత్తలు పాటించాలని. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలు
భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. అందువల్ల ఆ శిథిలావస్థ భవనాలను చెట్ల కింద ఉండవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్కడైనా ప్రమాదం తలెత్తినా వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు వెళ్లే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉంచడం జరిగింది. హెల్ప్ లైన్లు కూడా అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ కొండవాగులు ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యేక హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఎలాంటి విఘాతం జరిగినా హెల్ప్ లైన్ సంప్రదిస్తే ఖచ్చితంగా అధికారులు వారికి సహాయం చేసే దిశగా అయితే ఎప్పటికప్పుడు 24/7 అందుబాటులో ఉన్నటువంటి సందర్భం కనిపించింది. ఎందుకంటే గడిచినటువంటి 4-5 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎందుకంటే క్యూలో నింబస్ మేఘాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నపాటుగా ఒక్కసారిగా మెరుపు వేగంతో వర్షాలు పడడం, ఊహించని విధంగా కొన్ని చోట్ల భారీ వర్ష స్థాయిలో ఉండడంతో అధికారులను అయితే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేయడంతో జిల్లా కలెక్టర్లు కింది స్థాయి సిబ్బందికి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో అయితే అధికారులు పోలీసులతో గస్తీ కాస్తున్నటువంటి సందర్భం అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. గ్రామం ఎస్ గణేష్, ఇక అలాగే చెప్పండి, ఇంతకు ముందు మీరు అన్నట్లు చేపల వేటకు వెళ్లే వారికి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పారు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే చేపల వేటకు వెళ్లే వారికి ఇప్పటి వరకు ఏదైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందంటారా? చేశారు అధికారులు? ఆల్రెడీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే వాయుగుండంగా మారి తీరం దాటేటువంటి క్రమంలో సముద్రంలో అల్లకల్లపుల పరిస్థితులు ఉంటాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడతాయి. అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్తే ఖచ్చితంగా వారు ప్రయాణించేటువంటి బోట్లు ప్రమాదానికి గురై వారు గల్లంతయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఇలా వాయుగుండం సందర్భంగా చాలా మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందువల్ల ఇప్పుడు వస్తున్నటువంటి అల్పపీడనం కారణంగా ఏర్పడేటువంటి వాయుగుండం కూడా ప్రమాదకర స్థితిలో ఉంటుంది. కాబట్టి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైనటువంటి గాలులు వీచేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం కొంత అల్లకల్లంగా ఉంటుంది. ఎందుకంటే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడడంతో ఇటువైపుగా అంటే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కొంత జాగ్రత్తలు పాటించాలి. వేటకు వెళ్ళకపోవడమే మంచిదన్న సూచనలు అయితే ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ నుంచి రావడం జరిగింది. అయితే గడిచినటువంటి 4 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు ఉండడంతో ఇప్పటికే మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భం కనిపించింది. గత 2 రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడడం, తర్వాత అది శాంతించడం, ఇప్పుడు మరొకసారి అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఈ 2 రోజుల పాటు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు అంతా కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే వర్షాల పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రామం ఎస్ గణేష్, ఇక అలాగే చెప్పండి గణేష్, రాయలసీమలో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అల్పపీడనంతో. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఎక్కువ అంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా రాయలసీమ ప్రాంతం మీద కొంత అంటే తక్కువ వర్షభావ పరిస్థితులు ఉండడం జరుగుతుంది. ఎక్కువగా దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల మీదకే ఎక్కువగా ఈ అల్పపీడన ప్రభావాలు కానీ ఏమైనా తుఫాన్ల ప్రభావాలు కానీ ఎఫెక్ట్ ఉంటాయి. అయితే రాయలసీమ ప్రాంతానికి కూడా ఈసారి వస్తున్నటువంటి అల్పపీడనం కారణంగా వర్షాభావ పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ కారణంగా రాయలసీమలో రైతాంగానికి అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల మీద చాలా వరకు పంటలు పండుతాయి. ఇటు ఈ కోస్తా ఉత్తర కోస్తాలో ఎక్కువగా నదులు ఈ ప్రాంతాలు ఉండడంతో నీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల రైతాంగానికి మేలు జరుగుతుంది. కానీ రాయలసీమ ప్రాంతం మెట్ట ప్రాంతం కావడంతో అక్కడ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువగా పంటలు పండించేటువంటి రైతులు ఉన్నారు. వర్షాభావాల మీద ఆధారపడి ఇదే క్రమంలో ఈ పడుతున్నటువంటి వర్షాల వల్ల కూడా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా రాయలసీమ ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలో ఉన్నటువంటి కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, చిత్తూరు కావచ్చు ఈ అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి సందర్భంలో చెదురుమదురు వర్షాలు అయితే పడతాయి. మిగిలినటువంటి జిల్లాలో అతి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఈ 2 రోజుల పాటు అల్పపీడన ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.